తిరుమల తిరుపతి దేవస్థానం పేరుని చెడగొట్టకండి అంటూ కూటమి ప్రభుత్వానికి విపక్షానికి జాయింట్ గా వార్నింగ్ ఇచ్చారు సిపిఐ జాతీయ నేత నారాయణ. దేవుణ్ణి మొక్కని వాణ్ణి, దేవుడంటే నమ్మకం లేని వాణ్ణి, తానే దేవుడిపై గౌరవంతో ఉన్నానన్నారు. దేవుణ్ణి నమ్మే మీరెందుకు దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు కామ్రేడ్ నారాయణ. వైసీపీ వర్సెస్ కూటమి సవాళ్లు ప్రతి సవాళ్లతో టెంపుల్ సిటీలో పొలిటికల్ హీట్ పుట్టించారు అధికార విపక్ష నేతలు. గోవుల మరణాలపై ఢీ అంటే ఢీ అన్నారు లీడర్లు. పరస్పరం ఫోన్లు చేసుకుని దమ్ముంటే గోశాలకు రావాలంటూ తొడలు కొట్టారు. టీడీపీ నేతలు టీటీడీ గోశాలకు వెళ్లి హంగామా చేస్తే వైసీపీ నేతలు రోడ్లపై పడుకుని హల్చల్ చేశారు. గోవుల మరణాలపై అసత్య ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుపతి యూనివర్సిటీ పోలీసులు. తనపై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. గోవుల మరణంపై తాను నిజాలే చెప్పానన్నారు. టీడీపీ నేతల సవాలుకు ఇప్పటికీ సై అన్నారాయన. ఎప్పుడైనా నేను వస్తాను, నేను చర్చకు సిద్ధము. నిన్న దానికి తోడు నేను పత్రికా సమావేశంలో 170 ఆవులు చనిపోయినాయని అఫీషియల్గా ప్రకటించినటువంటిది. నా ఆరోపణ గత 3 నెలల్లో అంతకంటే ఎక్కువ చనిపోయినాయి అని. భూమన అబద్ధాలు చెప్పారు కాబట్టే గురువారం గోశాలకు రాలేదని మరోసారి సెటర్లు వేశారు టీడీపీ నేతలు. సవాల్కు భయపడి ఇంట్లో ఉండిపోయారని విమర్శించారు కూటమి నేతలు. మరోవైపు టీడీపీ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. తిరుమల గోశాల విషయంలో ఎందుకు రోడ్డెక్కారని ఫైర్ అయ్యారాయన. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి. జరిగింది జరిగిపోయింది, ఎక్స్పోజ్ అయ్యింది. వైసీపీలో ఎక్స్పోజ్ చేసుకున్నారు, దాని సమాధానం వాళ్ళు చెప్పుకున్నారు, అయిపోయింది. మళ్ళా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి. దేవుడిపై నమ్మకం లేకపోయినా తాము గౌరవిస్తుంటే దేవుడిని నమ్మే నేతలే తిరుమల పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు సీనియర్ కామ్రేడ్. దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుడిని నమ్ముతున్నారు, దేవునికి పూజ చేశారు, పాదసేవలు చేశారు. ఎవరైతే దేవుడిని నమ్ముకున్నారో మీరంతానేమో దేవుడిని ఆ దేవస్థానాన్ని గబ్బట్టిదని ప్రయత్నిస్తున్నారు. మేము వ్యవస్థను కాపాడాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చేయబాకండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అవసరం అందరి మీద ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారాయణ.